ఈ రోజు స్పీకర్తో పాల్గొయ్యారు మా కడుపు కోరుతా ఉన్నారు కాబట్టి వాళ్ళ సహాయం ఏంటంటే మీరేనా ఒక పిటిషనర్ అప్రోచ్ అయిన దాని మీద ఇదంతా కూడా ఎంక్రోచ్మెంట్ క్లియర్ చేయమని ఆదేశాలు ఉన్నాయి. ఈ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఒక సహకారంతో నాయపేట పురపాలక సంఘంలో ఉన్న 16 మంది ఈ నక్కల కమ్యూనిటీ వారి యొక్క షాపులన్నీ ఖాళీ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్ గా గాంధీ పార్క్ వద్ద, పివిఎస్ హాస్పిటల్ ముందు, అన్నా క్యాంటీన్ వద్ద గౌరవంగా వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు. మంచి సెంటర్లు. దయచేసి నా అప్పీలు ఈ నక్కల కమ్యూనిటీ వాడికి మరీ విజ్ఞప్తి, ఇది ప్రజలందరికీ కూడా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దయచేసి ప్లీజ్ వాళ్ళు కోఆపరేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు ఇక్కడ నుంచి 50 మీటర్ల దూరంలో ఉండే పివిఎస్ హాస్పిటల్ ముందు పెట్టుకోవచ్చు, అన్నా క్యాంటీన్ వద్ద పెట్టుకోవచ్చు, గాంధీ పార్క్ వద్ద పెట్టుకోవచ్చు. గాంధీ పార్క్ విస్తృతంగా వేలాది మంది వస్తున్నారు రోజు, అక్కడ కూడా చక్కగా వ్యాపారాలు జరుగుతాయి. దయచేసి అర్థం చేసుకోవాలా, సుప్రీంకోర్టు ఉత్తర్వులు మాత్రమే పాటిస్తున్నాము. ఎవరికి కమ్యూనిటీ వాళ్ళు తీసేయాలని కానీ అలాంటి ఏం ఇబ్బంది లేదు. దయచేసి పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.